సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ఇది పరిశుద్ధ వారం, హోలీ వీక్. హోలీ వీక్ అని ఎందుకంటారని నేను ఆలోచించినాను. హోలీ వీక్ అని ఎందుకు అనకూడదు? ఆయన పరిశుద్ధుడైన ప్రభు, ఏ పాపం ఎరగని రక్షకుడు, ఈ లోకంలోకి వచ్చి పాపులను రక్షించడానికి వచ్చినాడు కదా. మరి అంధకారంలో చీకట్లో మగ్గుతున్న వారికి పరిశుద్ధ మార్గం ఏర్పాటు చేసినాడు యేసు ప్రభు తన శిలువ మరణం ద్వారా. మరి ఆయన చర్యలన్నీ పరిశుద్ధములు, ఆయన మాటలన్నీ పరిశుద్ధములు. ఆయన పరిశుద్ధతను మనకు అనుగ్రహిస్తున్నాడు, పరిశుద్ధులుగా తీర్చిదిద్దినాడు. మరి పరిశుద్ధ వారం అని పామ్ సండే నుండి సాటర్డే వరకు ప్రతిరోజు కూడా హోలీ పరిశుద్ధమైన సోమవారం, పరిశుద్ధమైన మంగళవారం, పరిశుద్ధ బుధవారం, పరిశుద్ధ గురువారం, పరిశుద్ధ శుక్రవారం, పరిశుద్ధ శనివారం అంటారు. అయితే ఇది చాలా అర్థవంతంగా ఉందని నాకు అనిపిస్తుంది. సాధారణంగా ఆచారంగా చాలా సంఘాల్లో మరి ఈ లెంట్ పీరియడ్ ఈ శనివారంతో ముగిస్తుంది. తర్వాత ఈస్టర్, పునరుద్ధాన పండుగ. అయితే ఈ లెంట్ పీరియడ్లో ఆఖరి వారంను ప్యాషన్ వీక్ అంటారు. దీన్నే శ్రమల వారం అని కూడా అంటారు. ప్యాషన్ వీక్ లేక హోలీ వీక్. తర్వాత యేసు ప్రభు శిలువ మరణం అవుతుండ శిలువకు అప్పగించబడి 3వ రోజు ఆయన పునరుద్ధానుడు అవుతున్నాడు. ఇవన్నీ మనం ఆచారయుక్తంగా కొన్ని సంఘాలు ఇవి పాటిస్తాయి, కానీ మనమైతే దీని నుండి ఆత్మీయ అనుభవాలు పొందుకుంటున్నాం. అయితే అర్థవంతంగా ఉందని నాకు అనిపిస్తుంది. ఈ వారంలో యేసు ప్రభు బోధించిన బోధ, చెప్పిన ప్రశస్తమైన అమూల్యమైన వాక్కులు, చేసిన చర్యలు, ఇవన్నీ కూడా చాలా ఫుల్ ఆఫ్ మీనింగ్. ఇది ఆచారాలని కొట్టుపడడానికి వీలు లేదు. ఎందుకంటే చాలా విలువైన మాటలు ఎవరైనా వారి మరణానికి ముందు అంటారు. మరి మరణానికి ముందు అంటే ప్రాణం పెడుతున్నాడు సర్వలోక పాప పరిహారం, అప్పుడు ఆయన నోటి నుండి వచ్చే మాటలు చాలా అమూల్యమైందని నాకు అనిపించింది. ఆ విలువైన మాటలు ధ్యానించడంలో మన ఆత్మీయ జీవితానికి ఎంతో సహాయపడుతుంది, దాంట్లో అనుమానం లేదు. ఆదివారము మట్టల ఆదివారం మనమంతా పండుగ మరి సంబరంతో ఎంతో చక్కగా జరుపుకున్నాం. తర్వాత సోమవారం ఆలయ శుద్ధి కార్యక్రమం. తర్వాత యేసు ప్రభు యొక్క అధికారాన్ని అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు ప్రశ్నించడం. ఏ అధికారం ద్వారా ఇలాంటివన్నీ నువ్వు చేస్తున్నావు అంటే ఆయన ఆలయంలో ఉన్న అవినీతి కార్యాలు, అపవిత్రతను చూసి కోపపడి ఆ బల్లపీటలన్నీ పడద్రోసి, ఆ గువ్వలమ్మేవారిని, మరి రూకలు అవన్నీ పడద్రోసి చాలా కోపాన్ని వ్యక్తపరిచినాడు కదా. హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ యాంగర్. యేసు ప్రభు దీనుడు, దయాళుడు, సాత్వికుడు అని మనం అనుకుంటాం కదా. ఆయనకు మరో వశం కూడా ఉంది. కోపం వచ్చినప్పుడు చేసిన కార్యాలు సువార్తలు మనం చూస్తాం. వేషధారులను చూసినప్పుడు మండిపడ్డాడు. పరిసయ్యులు, శాస్త్రులు వారిని ధిక్కరించినాడు, ఎదిరించినాడు. మీకు సమయం ఉంటే ఈరోజు మత్తయి సువార్త 23 మీరు చదవాలి. హౌ హీ గాట్ యాంగ్రీ అట్ హిపోక్రిట్స్. వేషధారులను చూసినప్పుడు
ఎంత మండిపడ్డాడంటే, అంటే యేసు ప్రభుకి ఇంత కోపం ఉంటుందా అంటే దట్స్ కాల్డ్ రైటియస్ ఇండిగ్నేషన్, నీతి కొరకున్న కోపం. దేవుని కోపం అంట నిమిషం మాత్రం, దయ ఆయుష్కాలం అంత ఉంటుంది. అంటే అలాంటి చర్యలు మానవుల్లో చూసినప్పుడు దేవుని ఉగ్రత వారి మీద మండుతుందని కూడా వాక్యంలో ఉంది. మరి ఇలాగ ఒక్కొక్క కార్యం ఆయన ఒక్కొక్క రోజు చేసుకుంటూ వచ్చినాడు. తర్వాత మనం చూస్తాం, ఒక స్త్రీ వచ్చి యేసు ప్రభువును పాదాల మీద పడి ప్రభువును ఆరాధిస్తూ తల మీద కూడా అచ్చ జటామాంసి అత్తరు తల మీద పోసి అభిషేకించింది. ఆమెను కొందరు ఆటంకపరుస్తున్నారు. యేసు ప్రభు ఆమెను సమర్థిస్తున్నాడు. పైగా ఆమెను చెప్పినాడు, సర్వలోకంలో సువార్త ఎక్కడ అందింపబడుతుంది అక్కడంతా కూడా ఈమె పేరు ప్రకటింపబడుతుంది. ఇలాంటివన్నీ కూడా ఈ ప్యాషన్ వీక్ లేక ఈ పరిశుద్ధ వారం మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత బుధవారం నాడు ఇట్స్ కాల్డ్ ఏ స్పై వెడ్నెస్డే. ఎందుకంటే ఆ రోజు యూదా యేసు ప్రభువును ఏ విధంగా అమ్మాలి 30 వెండి నాణెములకు అంతా డీల్ అంతా కుదిరించినాడంట ఆ రోజు. దట్స్ వై ఇట్స్ కాల్డ్ స్పై వెడ్నెస్డే. మరి మరుసటి రోజు యేసు ప్రభు శిష్యుల పాదములు కడగడం, ప్రభు బల్ల సంస్కారం వారితో కలిసి ఆచరించడం, దట్స్ కాల్డ్ మాండీ థర్స్డే. మాండీ థర్స్డే అంటే, మాండీ అంటే అర్థం కమాండ్మెంట్. ఆ రోజు ప్రభు మరి ఒక ఆజ్ఞ ఇస్తాడు శిష్యులకు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ఏం చేయాలి, ప్రేమించాలి. దట్ వాజ్ అ గ్రేట్ కమాండ్మెంట్. మనకు తెలుసు 10 ఆజ్ఞలు పాత నిబంధనలు ఉన్నాయి. నీ దేవుని ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలని. మరి ఇదేంటి, ఒక క్రొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నా, ఐఎమ్ గివింగ్ ఏ న్యూ కమాండ్మెంట్. యోహాను సువార్త 13 మరి 34-35 వచనాలు చదివితే మీకు తెలుస్తుంది. వాట్ ఈస్ దట్ న్యూ కమాండ్మెంట్? నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించాలి. అది మన హృదయంలో ఉండాలి ఎప్పుడు. అంటే మనం ఏ విధంగా దేవుని యొద్ద నుండి ప్రేమ పొందుకున్నాము, పాప క్షమాపణ పొందుకున్నాము, విస్తారమైన ప్రేమను మనం అనుభవిస్తాం. అదే ప్రేమ, జాలి ఇతరుల మీద కూడా మనకు ఉండాలి. అదే ప్రభు స్వభావం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. మనం ప్రార్థనలు చేసినప్పుడు కూడా, మేము ఇప్పుడు కారులో అక్కడి నుండి ఇక్కడి వరకు ప్రార్థన చేస్తూ వచ్చాము. దీనుల కొరకు, దరిద్రుల కొరకు, కరువులో ఉండేవారి కొరకు, ఇల్లు వాకిలు లేకుండా రోడ్డు మీద ఉండేవారిని మనం చూస్తూ ఉంటాం. కానీ మనం కరిగిపోం, చూడండి, కఠినంగా ఉంటాం. అలాంటి మనసు కాదు క్రీస్తు యేసును కలిగిన మనసు. అంటే వారికి ఏదో విధంగా నువ్వు సహాయపడుతున్నావు, అదేవిధంగా వారి కొరకు ప్రార్థన కూడా చేయాలి. సో అదే క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ నిండుగా ఉంటే ఎక్కడ ఏ కలహాలు ఉండవు, మనస్పర్ధలు ఉండవు. ప్రేమ దోషములన్నిటిని ఏం చేస్తుంది, కప్పేస్తుంది. సంఘాల్లో క్షేమం, గృహాల్లో క్షేమం, ఉద్యోగ స్థలంలో కూడా క్షేమం. సిలువ మనకు నేర్పించిన పాఠం తగ్గింపు, ప్రేమ, త్యాగం, సహనం, ఇవన్నీ సుగుణాలు అన్నమాట. సిలువ ధ్యానాల్లో మనం నేర్చుకునేది యేసు ప్రభు ప్రత్యక్షపరిచినాడు అవంటి కూడా. అయితే మనము ప్రభు బల్ల సంస్కారం దాని గురించి కూడా మరి యేసు ప్రభు గురువారం చూపిన కార్యాన్ని, అంటే ఇవన్నీ మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు చేయాలన్నాడు. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. అది మనం చూస్తాం. అంటే ఈ వారంలో జరిగిన కార్యాలన్నీ ఒక్కొక్కటి విడమర్చి ప్రసంగించడానికి చాలా కార్యాలు ఉన్నాయి, కానీ అవి అంత సమయం లేదు కాబట్టి నేను జస్ట్ బ్రషింగ్ త్రూ. యేసు ప్రభు శిలువ మరణానికి ముందు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినాడు. అది కూడా మానవాళికి ఒక కనువిప్పుగా ఉండాలి. ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు, మరణం పొందినంతగా విధేయత చూపుతున్నాడు. శరీరము బలహీనము, ఆత్మ సిద్ధంగా ఉంది. ఆయన ఎంత రోదనతో ప్రార్థిస్తున్నాడు. ఆయన వ్యసనాక్రాంతుడైనాడని, చింతాక్రాంతుడైనాడని. ఆయన ప్రార్థన చేస్తుంటే చెమట నీళ్లను పడి రక్త బిందువులుగా మారిపోయింది. ఇవన్నీ మనం చూస్తున్నాం గెత్సెమనే ప్రార్థన. అంత భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం మనం. ఈ లోకంలో మనం ప్రార్థన చేయడానికి కూడా నేర్చుకోవాలి. అంటే జీసస్ షోడ్ ఏ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ హౌ యూ షుడ్ ప్రే విత్ ఎర్నెస్ట్నెస్, విత్ సిన్సిరిటీ.
అంటే దేవుడిచ్చిన ఆ పనిని చేయడానికి ఆయన శక్తి సరిపోవడం లేదు. ఆయన దేవుని వేడుకుంటున్నాడు శక్తి కొరకు. దేవుడు మనకు పనులు అప్పగిస్తాడు. మనం ఆ పని మన సొంత బుద్ధి, సొంత శక్తి, స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఎప్పుడు చేయకూడదు. దేవుడు తన చిత్తాన్ని మన జీవితం ద్వారా నెరవేర్చాలంటే యూ హ్యావ్ టు సీక్ గాడ్స్ హెల్ప్. అంటే దైవ సహాయం కావాలి. మీరు అక్కడ చూస్తారు, ఆయన అంత రోదనతో ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుండి దూత దిగి వచ్చి ఆయనను ఏం చేసిందట? బలపరిచింది. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. పరలోకము నుండి దూత దిగి వచ్చి అతన్ని బలపరిచిందను. నాకు సంతోషమే. చూడండి, అన్నీ మన వల్ల కాదు, మనం అన్నీ చేయగలం, ఇదంతా ఈజీ అనుకుంటూ కాదు. దేవుడు మనకు భారమైన కార్యాలు అప్పగిస్తాడు. కుటుంబ భారం, సేవా భారం, మరి ఉద్యోగ భారం, ఇవన్నీ భారాలు భరించడానికి, దేవుని చిత్తాన్ని మన జీవితంలో చేయడానికి వీ నీడ్ ద సపోర్ట్ ఆఫ్ గాడ్. అందుకే ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యూ గెట్ దట్ ఎక్స్టర్నల్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. అందుకే మనం ప్రార్థన చేస్తున్నాం. హీ షోడ్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ బై kneeling down in the garden of Gethsemane and praying earnestly and seeking father's help. అప్పుడే పరలోకం నుండి దూత దిగి వచ్చి అతన్ని బలపరిచిందని మనం వాక్యం చూస్తాం. దాని తర్వాత హీ గాట్ అరెస్టెడ్. అంటే 12 మందిలో ఒకడు మరి 30 వెండి నాణాలకు యేసును అమ్ముకున్నాడు. అది కూడా ఎంత నాటకం ఆడుతున్నాడు కదా. ముద్దు దేనికి చిహ్నం? ప్రేమకు చిహ్నం. ఇది మోసపూరితమైన ముద్దు పెట్టినాడు యేసుప్రభు. అంటే ఈ గేవ్ ఏ డిసెప్టివ్ కిస్. అంటే ఆ ఇండికేషన్ ఇస్తున్నాడు, ఇతనే మనం వెతికేవాడు, ఇతన్నే బంధించాలని. ఆనాడు బంధింపబడినాడు, రాత్రంతా వేదన పడినాడు ప్రభు. ఇవన్నీ లోకంలో మనం అనుభవిస్తూ ఉంటాం. అదొక యేసయ్య శ్రమలు మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు కూడా కొన్ని సంఘటనలు గుర్తొస్తుంది. హౌ వీ గాట్ డిసీవ్డ్ ఫ్రమ్ బై మెనీ పీపుల్. చాలామంది ప్రేమ నటించి తిరిగి మోసం చేసిన కార్యాలన్నీ నీకు శిలువ ధ్యానాల్లో గుర్తొస్తాయి. కానీ యేసు ప్రభు యొక్క క్షమ, సహనం, ఆ ఓపిక ఎంత అద్భుతం. ఆ పేతురు మల్కు అనే సేవకుని చెవి నరికేస్తాడు. అంటే హడావుడి కదా పేతురుకి ఎప్పుడు. ఆ చెవి కింద పడితే అది తీసి, మరి నీ కత్తి నీ ఊరలో ఉంచుకో, కత్తి చేపట్టేవాడు కత్తితోనే నశిస్తాడని పెద్ద స్టేట్మెంట్ అది. అది చెప్పి మరి చెవి అమర్చి స్వస్థపరిచి ఆ దాసుని బాగు చేస్తాడు. అంటే చూడండి, శత్రువును కూడా మరి ఆ దేవుని ప్రేమ చూపెట్టడానికి మనం కూడా సిద్ధమై ఉండాలి. వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్. నేనైతే మరి దిస్ మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్ ఎవ్రీ ఇయర్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ మీ. నన్ను అది మార్చేస్తూ ఉంటుంది. అటువంటిది సిలువ శక్తి, సిలువ ప్రేమ, సిలువ త్యాగం, సిలువ సహనం. మరి అందుకే పాట పాడతారు కదా, సిలువను చూసుకోలేదే శిల సమానమైన నా మనస్సు కరిగి కరిగి నీరైపోతుంది. అంటే ఇది పెద్ద విజ్డమ్. ఇట్స్ అ గ్రేట్ విజ్డమ్, ఇట్స్ అ గ్రేట్ మిస్టరీ. 40 రోజులు సరిపోదు. అందుకే నేను అడుగుతున్నాను, మరి ఇంకెంత ఆయుస్తుందో నాకు తెలియదు, కానీ 365 రోజులు ఇలాగ ప్రజలను సమకూర్చి ఉదయకాలం సిలువను గూర్చి చెప్తే ఎంత బాగుంటుంది అని ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేయాలి? తృప్తిపరచాలి. సిలువ మాత్రం కాదు, సిలువను గూర్చి మనం ధ్యానించి పునరుద్ధానం గురించి ధ్యానించకుంటే ఇట్స్ ఓన్లీ హాఫ్ డన్. నన్ను అడిగితే సిలువ శక్తి మనం పొందుకున్న తర్వాత పునరుద్ధాన బలం కూడా అంతకంటే గొప్పది కదా. మరి అది పొందుకోవాలంటే దాని గురించి కూడా దీర్ఘ ప్రసంగాలు ఎన్నెన్నో దేవుడు నాకు బయలుపరిచినాడు. ఆ సత్యాలన్నీ అందించాలి నేను. ఒకసారి అలా చేశాను. 100 రోజులు 40 రోజులు అయిన తర్వాత నాకు బలమైన ప్రేరణ కలిగింది. ఇట్ షుడ్ బి ఎక్స్టెండెడ్ అప్ టు 100 days అని. అప్పుడు నేను కమిటీ వారిని అడిగినాను, విల్ యూ ప్లీజ్ అలవ్ us, ఐ వాంట్ టు క్యారీ అవుట్ ద ప్రేయర్స్ ఫర్ 100 days అని. 100 days నడిపిస్తారమ్మా అంటే నాకు అలా ప్రేరణ ఉందాను. 100 days వి పర్ఫామ్. అంటే 40 రోజులు శిలువ ధ్యానాలు, 40 రోజులు పునరుద్ధాన ధ్యానాలు, 20 రోజులు పరిశుద్ధాత్మ శక్తి ధ్యానాలు చేసిన. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తారా? అంటే ఇదంతా దేవుని మహిమార్థం చెప్తున్నాను. హౌ గాడ్ లెడ్ మీ వండర్ఫుల్లీ విత్ దిస్ యూనిక్ ఐడియాస్. అంటే అంత దీర్ఘకాలంగా మరి శ్రమ పడడానికి మనసు కూడా ఉండాలి కదా, శక్తి ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. మరి దేవుడు అలా ఎంతగా
నడిపించినాడు. దేవునికి స్తోత్రం. అంటే తర్వాత మనం చూస్తున్నాము, మరి కండెమ్నేషన్ ఆఫ్ జీసస్ బై జ్యూస్, యూదులు అతన్ని మోపుతున్నారు. పిలాతు ఎటు తోచకుండా ఉన్నాడు. ఆ రాత్రంతా ప్రభు మరి ఈజ్ అండర్ అరెస్ట్ కదా, అందరూ శిష్యులు పారిపోయినారు. అయినా అరెస్ట్ అయినాక బంధువులను ఏమి రానియరు కదా, తీసుకొని వెళ్ళిపోతారు. అయితే ప్రభు ఎంత వేదన అనుభవించినాడు. రాత్రి నిద్ర లేదు, దాహానికి నీరు లేదు, ఆయనకు ఆహారం లేదు. మరి ఎన్ని నిందలు అవమానాలు కొడుతూ ఉన్నారు, అపహసిస్తున్నారు, నేరస్థాపన చేస్తున్నారు, దోషారోపణ చేస్తున్నారు. చెయ్యని పాపం అతని మీద మరి వేస్తున్నారు. పిలాతు నుండి అన్నా కయప ప్రధాన యాజకులు ఉన్నారు, వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. పిలాతు ఆయనను ప్రశ్నలు అడుగుతున్నాడు. చూడండి, చాలా బాధలో ఉన్నప్పుడు ప్రశ్నలు అడిగితే ఎలాగ అనిపిస్తుంది? మీరు చాలా టెన్షన్లో ఉండి చాలా బాధ వేదనలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రశ్నలు అడుగుతూ ఉంటే దానికి జవాబు ఇవ్వాలనిపిస్తుందా? యేసుప్రభు మౌనంగా ఉన్నాడు. తర్వాత ఆయన నీడ్చుకొని వెళ్ళి హేరోదు దగ్గర వెళ్తాడు. ఆ హేరోదు ఒక మూర్ఖుడు. హేరోదు ఎగతాళి చేస్తున్నాడు. నువ్వు చాలా అద్భుతాలు చేస్తావంట కదా, కొన్ని అద్భుతాలు చేసి చూపెట్ట అంటున్నాడు. చూడండి, అంటారు కదా, గోరు చుట్టు మీద రోకటి పోటు అన్నట్టు ఇంకా బాధిస్తున్నాడు. తర్వాత అక్కడ నుండి ఈడ్చుకొని వెళ్ళి తిరిగి పిలాతు దగ్గర వెళ్తారు. పిలాతు అంటున్నాడు, ఇతనిలో నాకు దోషం ఏమీ కనబడలేదు. వాళ్ళందరూ ప్రజలందరూ కేకలు వేస్తున్నారు. అంటే పండుగ దినం ఒకని విడుదల చేయడం, ఒక అక్రమస్తుని విడుదల దొరుకుతుంది. వారంటున్నారు యేసుని విడుదల చేయకూడదు, బరబ్బా అనే దొంగను విడుదల చేయాలి. అప్పుడు కూడా ఎంత నొచ్చుకున్నాడు. మనం కేవలం శారీరకమైన వేదనలే ధ్యానిస్తాం. వాట్ అబౌట్ ద మానసికమైన వ్యధ ఎంత అనుభవించినాడు యేసు ప్రభు అని నాకు అనిపిస్తుంది. ఆ యూదా మోసం చేసినప్పుడు ప్రజలు ఇలా కృతజ్ఞత లేకుండా బరబ్బాను విడుదల చేయండి, యేసును సిలువ వేయండి అన్నప్పుడు ఎంత గాయపడి ఉన్నట్టు. ప్రభువు ద్వారా మేలు పొందిన వాళ్ళే కదా వాళ్ళంతా. కుంటివారిని బాగు చేసినాడు, గుడ్డివారిని బాగు చేసినాడు, మూగవారిని మాట్లాడినాడు, చెవిటి వారికి వెనికిడిచ్చినాడు, చనిపోయిన వారిని లేపినాడు, కుష్ఠరోగులను బాగు చేసినాడు. మరి ఎన్ని మేలు చేసినాడు ఆయన, ప్రజలందరికీ మేలు చేసినాడు. మేలు చేసి ఈ కీడేంటి ఇది వింటుంటే ఎలాగ అనిపిస్తుంది? మనం ఎవరికైనా ఒక్క మేలు చేసి మనం ఎంత ఆశిస్తాం. దే హ్యావ్ టు బి వెరీ లాయల్ టు అస్. మనం చేసిన ఉపకారం వాళ్ళు మరవద్దని ఎంత ఖచ్చితంగా ఉంటాం కదా. వాడు మర్చిపోయినట్టు వాడి పని అయిపోయినట్టే. కానీ యేసయ్య స్వభావం చూస్తుంటే మనం ఎంతగా ఇంకా పరిపూర్ణత పొందాలి అని మనకు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు, పరిపక్వత. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మీరు ఎదగాలి, ఎక్కడి వరకు ఎదగాలి? క్రీస్తు యొక్క శిరస్సు మట్టుకు ఎదగాలి. ఒకసారి హల్లెలూయా గట్టి చెప్పండి. మనం ఏదో అన్నీ అయిపోయింది, భక్తి పరిపూర్ణత వచ్చేది, ఒక కోర్స్ చేసావు, సర్టిఫికేట్ వచ్చినట్టు కాదు ఈ భక్తి జీవితం అంటే. ఇట్స్ ఏ కాన్స్టెంట్ ఎఫర్ట్. నువ్వు ప్రతిరోజు కూడా క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి ఎదుగుతూ ఉన్నాను. మనం పరిపూర్ణం కాదు, కానీ పరిపూర్ణత కలగడానికి మనం సాగిపోతూ ఉన్నాం. ఆ పరిపూర్ణత దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే మన తండ్రి పరిపూర్ణుడు కనుక మనల్ని కూడా ఆయన ఏం చేస్తాడు? పరిపూర్ణంగా చేస్తాడని నమ్ముతున్నాను నేనైతే. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మనం ఎప్పుడు అనుకుంటాం వీఆర్ ఇంపర్ఫెక్ట్, అట్లా అనకూడదు. మనం దేవుని రూపంలో సూచింపబడినవారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఆఖరి వచనంలో ఉంది, మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణంగా ఉంటారు. మరి ఆశించాలి పరిపూర్ణతను. క్రీస్తు శిరస్సు మట్టుకు ఎదగడానికి ప్రయత్నించాలి. ఏం లేదులే, మేము ఎప్పుడు పాపులమే, పాపం చేస్తాం, మళ్ళీ కృపాసనం దగ్గర వెళ్తాం, కృప పొందుకుంటాం, మళ్ళీ తిరిగి అదే పాపం చేస్తామంటే ఎప్పుడు ఎదుగుతారు? అవిటి పిల్లలు చూసినప్పుడు తల్లిదండ్రులకు ఎంత బాధ కలుగుతుందో. ప్రాణం పెట్టిన యేసు ప్రభు మన ఆత్మీయ క్షీణావస్థ చూసినప్పుడు అంత నొచ్చుకుంటాడని నాకు అనిపిస్తుంది. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, 3 పిల్లలు, 3 కూడా ఆటిస్టిక్ చిల్డ్రన్. లెవ్వరు, నడవరు, పిల్లలు ఆడినట్టు ఆడరు, ఒక దగ్గర కూలబడి ఉంటారు. వాళ్ళు ఎదుగుతున్నారు, శరీరంలో బాగా ఎదుగుతున్నారు, తిండి బాగా పెడుతున్నారు. చాలా రిచ్ పీపుల్ వాళ్ళు. తిండి తింటున్నారు, అడ్డగోలుగా పెరుగుతున్నారు, కానీ మైల్ స్టోన్స్ లేవన్నమాట. అంటే ఒక దశలో ఇలాగ ఎదగాలి, ఇంకో దశలో అలాగే ఎదగాలి, ఎదుగుకుంటూ తల్లిదండ్రుల రూపంలోకి రావాలి. కానీ కేవలము ఇంటేక్ ఉంది కానీ అవుట్పుట్ లేదు. చూడండి, తింటున్నారు, అడ్డగోలుగా లావ్ అవుతున్నారు,
కానీ మైల్ స్టోన్స్ లేవు. అలాగ ఉంటారు చాలామంది. 40 రోజులు కాదు, 100 రోజులు కూడా వస్తారు. ఎంతెంతో నేర్చుకున్నట్టే ఉంటారు, కానీ వారి జీవితంలో ఏ మార్పు ఉండకుంటే ప్రాణం పెట్టిన ప్రభువుకు చాలా బాధ కలుగుతుంది, నొప్పి కలుగుతుంది. నేను ఎప్పుడు ఆ మిత్రురాలను చూసినా ఆమె ఏడుస్తూ ఉంటుంది. నేను ఇంత దౌర్భాగ్యురాలన, నేను ఇంత ప్రయాసపడుతున్నాను, నా పిల్లల్లో ఏ చైతన్యం నేను చూడడం లేదు. చూడండి, అలాగే ఉంటుంది ఆత్మీయ ఔటితనం. యూఆర్ స్పిరిచువలీ ఆటిస్టిక్ పీపుల్ ఆర్ దేర్, దే నెవర్ గ్రో. బట్ వాట్ జీసస్ వాంట్స్, ఇలాంటి ఉజ్జీవ సభలు స్పిరిచువల్ రెన్యూవల్ కొరకు జరుగుతుంది. ఇట్స్ అ రిట్రీట్ అన్నమాట. టు లుక్ అవర్ సెల్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే మనం ఏ విధంగా ఉంది మన గ్రోత్, అది కూడా తెలుసుకోవచ్చు కదా. అయితే ఇలాంటి కూడికలు మీరు మరి ఎంతో నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత మరి దాని ప్రకారం మీరు ఎదగాలి. చాలామంది క్రొత్త వారికి తెలియదు పరిశుద్ధ వారం అంటే ఏంటి. అయితే మరి అలాగూ ఆయన అన్యాయపు తీర్పు పొందినాడు. బందిపోటు దొంగల మధ్యలో అతను వేలాడి చేసినారు. ఆయన ఇంతగా బాధింపబడిన ఒక్క మాట, కాని మాట నోటికి రాలేదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని స్తోత్రం. ఇది మనకు చాలా పాఠం నేర్పిస్తుంది. గ్రేట్ లెసన్ అన్నాడు. ఎవరైనా మనకు విరుద్ధంగా మాట్లాడితే మనం సహించలేము కదా, మానవ స్వభావం అది. పరిశుద్ధాత్మ శక్తి పొందిన వారు విరుద్ధంగా ఉంటారు దాన్ని. దే విల్ నాట్ రియాక్ట్ బికాస్ దే హ్యావ్ ద మైండ్ ఆఫ్ జీసస్. వెంటనే పౌరుషం రావడం, వెంటనే కొట్టిపడేయడం, అంటే ఇదంతా శారీరకమైన స్వభావం. వెన్ యూఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ యూ విల్ రియాక్ట్ డిఫరెంట్లీ. మోరోవర్ యూ హ్యావ్ ద పేషెన్స్ టు ప్రే ఫర్ దెమ్, టు లవ్ దెమ్, టు ఫర్గివ్ దెమ్. నేను నా తండ్రిలో చూసినాను, పాస్టర్ మాథ్యూ గారు చిన్నతనంలో చూసినాను. ఒక అతను వచ్చి 1.5 గంట తిట్టినాడండి. ఎందుకంటే వారి సంఘస్థునికి ఇతను బాప్తిసం ఇచ్చినాడండి. తెలియదు కదా. ఆయన వచ్చి ఇలాగే మా నాన్నగారు 40 రోజులు 50 రోజులు కూడికలు పెట్టారు. అప్పుడు పచ్చి పాపి కూడా మొదటి రోజు నుండి పాపి ఆ దినాలు అయిపోయిన తర్వాత పరిశుద్ధుడు అయిపోయేది. బాప్తిసాలు, చాలా బాప్తిసాలు ఇచ్చి తన సంఘస్థునికి మరొకసారి బాప్తిసం నాన్నగారికి తెలియదు. వచ్చి నేను చూస్తున్నాను వచ్చి, నేను అప్పుడు యవనస్తురాలను, మా నాన్నగారిని చూస్తూ ఉన్నాను. ఏం రియాక్షన్ లేదు. 1.5 గంట తిట్టినాడు ఆయన. మా నాన్నగారు ఇలాగూ జస్ట్ ఒక స్మాల్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్, బైబిల్ చదువుతున్నాడు అనమాట, ఇట్లా చూస్తూ ఉన్నాడు. తిట్టినాడు 1.5 గంట తిట్టి అలసిపోయాడు. ఆయనకు చెమటలు వస్తున్నాయి. ఈ స్వెట్టింగ్ అనమాట. నిన్నెంత తిట్టినా లాభం లేదని వెళ్ళిపోయినాడు. నేను అప్పుడు పోయాను నాన్నగారి దగ్గర. నేను చూస్తున్నాను అనమాట, ఆపోజిట్ బిల్డింగ్ చూసి నాన్నగారి దగ్గర పోయి, అస్సలు నాన్నగారు మీకు అస్సలు రోషం లేదా, పౌరుషం అనేది లేదా, అంత తిడితే ఒక్క మాట ఎందుకు అనలేదంటే, ఆయన తెలియకుండా తిడుతున్నాడు, ఆయనను మన్నించాలని నేను ఆయన కొరకు ప్రార్థన చేయాలి, ఒకవేళ నేను చేసింది ఆయన గాయమైందేమో అని ఇంత సమాధానంగా మాట్లాడితే నిజంగా ఐ గాట్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ బై దట్ యాక్ట్. నాకు పెద్ద బైబిల్ అప్పుడు అంత తెలియదు, కానీ నేను అర్థం చేసుకున్నాను, ఇది నిజంగా దిస్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్. యేసు స్వభావం తప్ప ఇదేముంది కదా. కొన్నిసార్లు గృహంలో కూడా కొందరు భర్తలు తిడుతూ ఉంటారు భార్యను. ఇప్పుడంతా రివర్స్ అయింది సీన్, కానీ ఇప్పుడు భార్యలు తిడతారంట కదా. అయితే తిడుతూ ఉంటే మౌనంగా ఉంటే కూడా అంటారు, ఏం నోరు లేదు, జవాబు ఎందుకు ఇస్తలేవు, ఉప్పు కారం తింటలేవా, పౌరుషం లేదా అని అట్లా కూడా కెలుకుతూ ఉంటారు. అయినా కానీ యేసును ధరించిన మనం ఆ పరిస్థితిని తప్పకుండా జయించగలం. దేవునికి స్తోత్రం. మరి ఇంత తిట్టిన వ్యక్తి 2వ రోజేమో మా నాన్నగారి దగ్గర వచ్చి పాదాలు పట్టుకున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అతనితో మాట్లాడినాడట. దేవునికి స్తోత్రం. నేను నీ పక్షాన యుద్ధం చేస్తానంటే అదే మాట కదా. ఆయనకు నిద్ర పట్టలేదండి. ఒక దైవజనుడి 1.5 గంట తిట్టినందుకు ఆయన నిద్ర లేకుండా, ఆయన వయసు మీరిన వాడి, దాదాపు 85 సంవత్సరాలు అప్పుడు ఉండే, కానీ ఎనర్జెటిక్ ఫెలో వచ్చి మా నాన్నగారి పాదాల మీద పడ్డాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ద పర్ఫెక్ట్ వే ఈజ్ జీసస్ వే. యేసు మార్గము పరిపూర్ణమైన మార్గం. ఇవన్నీ మనం జీవితంలో ఎదుర్కొంటాం. మనం శిలువ ధ్యానాలు ఎందుకంటే మరి జీవితంలో అనుదినము మనం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం శిలువ తట్టు చూడడమే మనకు జవాబు.
లభిస్తుంది. దేవుని స్తోత్రం. అంటే వెన్ ఇట్ కమ్స్ టు మీ ఐ కెన్ టెల్, అంటే నా జీవితం, నా కుటుంబ జీవితం, ఉద్యోగ జీవితం, సేవా జీవితంలో నేనైతే అన్ని సమస్యలకు రోల్ మోడల్గా పెట్టుకున్నాను యేసు ప్రభువును. నేను ఓడిపోలేదు. దేవునికి స్తోత్రం. ఐ కెప్ట్ జీసస్ యాజ్ మై రోల్ మోడల్. నేను ఒక మ్యాథమెటిక్స్ స్టూడెంట్. మీకు తెలుసు, మ్యాథమెటిక్స్లో ఒక్క ఎగ్జాంపుల్ ఇస్తారు. ఆ ఎగ్జాంపుల్ ఫాలో అయితే 20 లెక్కలకు కూడా సమాధానం వచ్చేస్తుంది. ఫార్ములా కరెక్ట్ అయితే ద ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్. అందుకే దిస్ ఈస్ ద బెస్ట్ ఫార్ములా యూ కెన్ ఫాలో ద లైఫ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువు సరి అయిన సమాధానం మనకు ప్రతి విధమైన పరిస్థితుల్లో ఇవ్వగలడు. తర్వాత శుక్రవారం వచ్చినప్పుడు శుభ శుక్రవారం అని ఎందుకంటారు? వై ఇట్ ఈస్ కాల్డ్ ఎ గుడ్ ఫ్రైడే? వై ఇట్స్ నాట్ ఎ బ్లాక్ ఫ్రైడే ఆర్ ఎ బ్యాడ్ ఫ్రైడే? ఆలోచించినారు ఎప్పుడైనా? గుడ్ ఫ్రైడే అంటే అది శుభకరమైన శుక్రవారం. పాపికి శుభం కలిగింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. పాపికి విడుదల కలిగింది. పాపికి మరి తండ్రి అయిన దేవుని అనుగ్రహం కలిగింది. పాపాలు క్షమింపబడింది. అందుకొరకే యేసు ప్రభు వచ్చినాడు కదా. పౌలు భక్తుడు అంటాడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైన. పాపుల్లో ప్రధానుడైన సౌలు మారుమనసు పొంది భక్తకోటికి అపోస్తులుడు అయిపోయినాడు. అపోస్తలుల్లో ప్రధానుడైపోయినాడు. సంఘాలు పాడు చేసినవాడు, సంఘాలు నిర్మాణం చేసినాడు, స్థాపించినాడు. ఇంటింటికి తిరిగి స్త్రీలను పురుషులను పీడించి హత్య చేసినవాడు ఇంటింటికి తిరిగి సువార్త అందించినాడు. చప్పలతో దేవుని స్తుతిద్దామా? అంటే అందుకే అంటాడు 2 కొరింథీ 5:17 ఎవడైనను క్రీస్తునందు ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించాను, సమస్తము క్రొత్తవే. అంటే అనుభవంతో చెప్తున్నాడు కదా. మరి ఆయన నూతన సృష్టిగా మారిపోయినాడు. మీరు మారుమనసు పొందిన వాళ్ళందరికీ ఉంటుంది అదే స్టేట్మెంట్ చెప్పగలుగుతారు. పాత జీవితం అది రోత జీవితం, ఇది క్రొత్త జీవితం, యేసులో ఉన్న జీవితం, నూతనంగా మేము మారిపోయాం. నేనైతే చెప్పగలను, పాత జీవితం క్రొత్త జీవితం ఉన్నది. జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటారు కదా, అంత వ్యత్యాసం ఉంది నా జీవితం. మరి దేవుడు అలా మార్చినాడు. దేవుడు ఒక వ్యక్తిని పాపం నుండి విడిపించి మార్చి మరి తన ఆత్మతో నింపి రక్షణతో అలంకరించి మరి తన పనికొచ్చే సాధనంగా మలుచుకోవడం, అది ఇంకా అద్భుతం అనిపిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు మరి ఈ చివరి వారం, ఈ పరిశుద్ధ వారంలో ఒక క్రియ చేశాడు. చాలా క్రియలు ఉన్నాయి. ఒక క్రియ మనకు తెలుసు, అది ఫలింపని అంజూరపు చెట్టును చూసినప్పుడు ఏం చేసినాడు? శపించినాడు. అది కూడా మనకు అందరికీ ఒక గుణపాఠమే. నువ్వు నీ కొరకే బ్రతకడం కాదు, ప్రకృతిలో ఏది కూడా తన కొరకు బ్రతకడం లేదండి. మా ఇంటి దగ్గర ఒక మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టును చూసి చాలా నాకు నేను నేర్చుకున్నాను. నేను ఒక చిన్న ప్రసంగం కూడా చేసినాను, ఆడియో మెసేజ్. చెట్టు నాకు నేర్పిన పాఠం. ఆ చెట్టు ఈ సీజన్లో, సమ్మర్ సీజన్లో ఫుల్గా కాస్తుంది. కొమ్మకు ఒక మామిడికాయ ఉంటుంది. కానీ సాయంకాలంకి వెళ్ళి చూసినప్పుడు ఆ చెట్టు కింద ఎన్ని రాళ్ళు పడి ఉంటాయంటే, కంకర రాళ్ళు. ఎందుకంటే పిల్లలకు సెలవు కదా, వాళ్ళకి ఏం కావాలి? మామిడి పండు కావాలి. వాడు కొడుతూనే ఉంటాడు. నాకు ఒక పాఠం నేర్పించింది. అరే, రాయితోడు కొడితే చెట్టు ఎంత మంచిదంటే తిరిగి ఏమిస్తుంది? అది పండిస్తుంది. ఆ స్వభావం ఉందా మనకు? రాయితోడు కొట్టినప్పుడు పండిస్తుంది అది. అంటే చెట్టు కూడా ప్రకృతిలో చూసినప్పుడు మరి కీడుకు ప్రతిగా ఏమిస్తుంది? మేలు ఇస్తుంది. అలాగ ఉండాలి మన స్వభావం కూడా. యేసుప్రభు కూడా కీడు అనుభవించినాడు, మేలు చేసినాడు. మీరు మేలు చేసి కీడు అనుభవించడానికే మీరు పిలువబడినారు అని అంటున్నాడు. ఇందుకొరకే మీరు పిలువబడినారు. మీ పిలుపు ఇది. యేసుప్రభును సంపూర్ణంగా అర్థం చేసుకొని నువ్వు వాక్యం చదివి ఆయన అనుకరించాలి. ఇఫ్ యు ఫాలో జీసస్, యువర్ లైఫ్ విల్ బి హెవెన్ ఆన్ ఎర్త్. అసలు అందుకే ప్రభు అంటాడు, పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది. ఎలాగుంటుంది? మన మధ్యలోనే. యేసు ప్రభును అనుకరించాలి, యేసు కలిగిన మనసు మనకు ఉండాలి, యేసును వెంబడించాలి. నేను నాస్తికురాలుగా చాలా సంవత్సరాలు ఉండినాను. అంటే ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 16
అప్ టు 28 ఒక 12 సంవత్సరాలు, అంటే ప్రైమ్ యూత్ పీరియడ్ అంతా కూడా దేవుడు లేడు. ఇదంతా ఉట్టి మిథ్య. ఎందుకంటే పాస్టర్ కుటుంబంలో పెరిగి దినమంతా భక్తి అనమాట, దినమంతా పాటలు, ప్రార్థన, సేవలు ఇవి చూసి 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 నేను విసిగిపోయినా అనమాట. అసలు జీవితం అంటే వీళ్ళకి తెలియదు, రంగురంగులుగా ఎలా బతకాలో అస్సలు తెలియదని వాళ్ళు తిట్టేది ఎప్పుడు. నేను అసలు మీ కడుపులో నేను ఎందుకు పుట్టినాను, నా జీవితం అంతా ఇలా వేస్ట్ అయిపోయింది, ఏమి ఉండదు, ఒక ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఏముండదు. పొద్దున్న లేస్తే ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, రాత్రి ప్రార్థన, ఎప్పుడు మంచి మాటలు. ఒక జీవితాన్ని ఎంజాయ్ చేయాలా, దాన్ని మరి అనుభవించాలంటే మీ ఇంట్లో ఉంటే నాకు వీలు కాదు, నేను ఎక్కడైనా వెళ్ళిపోతాను అన్నాను. మా అమ్మ నాన్న వాళ్ళ గుండె గుబేలు అన్నది, ఎందుకంటే అమ్మో ఈమెను ఎవరు ఆపుతారు. మరి చదువులో కూడా నన్ను ఏమి అణచలేరు వాళ్ళు. ఎప్పుడు ఫ్రమ్ ఎల్కేజీ టు పీజీ ఐ వాజ్ ఫస్ట్ ఇన్ ద క్లాస్. అంటే దేవుడు నన్ను ఎంత ప్రేమించినాడో చూడండి. ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ కాబట్టి నన్ను ఏమి ఎక్కడ నాకు డిఫెక్ట్ వాళ్ళు పట్టి చూపెట్టలేరు. ఎవ్రీథింగ్ ఐ యూస్ టు ట్రయంఫ్. కానీ దేవుడు లేడని అన్న రోజులు నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. వాళ్ళు కన్నీళ్లతో నా కొరకు ప్రార్థన చేసినారు. చాలా పుస్తకాలు చదివేదాన్ని. ఐ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ అనమాట, ఎక్స్పెరిమెంటింగ్ విత్ ట్రూత్ అనమాట. ఏది సత్యం, ఏది నిజం. వీరి కుటుంబంలో నేను పుట్టినందుకు నేను ఈ భక్తి మార్గంలో రావాలను, మరి వేరే వాళ్ళ సంగతి ఎలా, ఇలా ఆలోచించేదాన్ని, మాట్లాడకపోయేదాన్ని ఎవరితో. ఇప్పుడే ఈ మాటలు నేర్చుకున్నాను. కానీ నా యవన దశలో ఐ వాజ్ ఆల్వేస్ సైలెంట్, ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ. అయితే అప్పుడు అలాగా ఒకలాంటి వేదన అనుభవించేదాన్ని. నేను మౌనంగా కూర్చునేదాన్ని ఒక దగ్గర. అయితే అప్పుడు ఆ తల్లిదండ్రుల ప్రార్థనకు ఎంత శక్తి, ప్రార్థన అంటే శక్తి అండి. నమ్మితే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఈరోజు మీరు మీ పిల్లల కొరకు బాధపడుతున్నారేమో, పిల్లలు ఎట్లా, వాళ్ళు ఎట్లా, వాళ్ళ భవిష్యత్తు. నేనేమంటున్నానంటే నిశ్చింతంగా ఉండండి, ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభువునకు కలిగిన ఆ మనస్సు నీ బిడ్డలకు కూడా దేవుడు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. వారు రూపాంతరం పొందుతారు, మారు మనసు పొందుతారు, గొప్ప కార్యాలు చేస్తారు. నీకున్న భక్తి కంటే వారికి ఎక్కువ భక్తి దేవుడు ఇస్తాడు. నువ్వు చేసిన కార్యాల కంటే ఎక్కువ కార్యాలు చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా తల్లిదండ్రులు నా కొరకు చాలా కన్నీళ్లు కార్చినారు. మా తల్లి 22 సంవత్సరాలు ఆమె పక్కనేసుకొని వండుకుందాను. నాకు తెలిసి ఎవరు కూడా 22 ఇయర్స్ ఒక తల్లి దగ్గర వండుకోరేము. అంటే ఓవర్ ప్రొటెక్షన్. ఈమె రాత్రి లేసి ఎక్కడ వెళ్ళిపోతుందనే భయమేమో. ఆమె కుడి చేయి ఎప్పుడు నా మీద ఉండేది. అంటే అంత పొసెసివ్ ఉండేదన్నమాట నా గురించి. ఆమెకు ఒక దర్శనం ఉండేది. అందుకే వీ ఆల్సో షుడ్ హ్యావ్ విజన్ అబౌట్ అవర్ చిల్డ్రన్. ఆమెకు ఒక దర్శనం ఉండేది, మాటి మాటి పలికేది. ఇదిగో నేను ప్రభువును వేడుకుంటున్నాను కాబట్టి ఒకరోజు నువ్వు తండ్రి చేసిన సేవను మించిపోయి చేస్తావు అనేది ఎప్పుడు పాజిటివ్ మాటలు మాట్లాడేది. దేవుని స్తోత్రం. మీ నాన్నగారి కంటే నువ్వు ఎక్కువ సేవ చేస్తావంటే నాకు అసలు ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఆ రక్షణ అంటే కూడా ఇంట్రెస్ట్ లేకుండింది. ఇక సేవ ఏం చేస్తాను నేను అన్నామా, సేవ ఎట్లా చేస్తాను, నేను రక్షణనే పొందడానికి ఇష్టపడడం లేదంటే అప్పుడు అన్నది, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను అని చెప్పింది. ప్రార్థన విడవలేదు. దేవుడు అనేక మలుపులు నా జీవితంలో తీసుకొచ్చి ఇలాగూ ఈ మరి స్థితిలో మీ ముందు నన్ను నిలబెట్టినాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్స్ నథింగ్ బట్ ఏ మిరకిల్. అందుకే యేసు ప్రభువు పుట్టకముందే యెషయా ప్రవక్త ప్రవచించినాడు. ఏం పేరు ఆయన పేరు? ఆశ్చర్యకరుడు. ఇంతవరకు మీరు ఎవరినైనా చూసినారా మిస్టర్ ఆశ్చర్యకరుడు అనే పేరు? నేనైతే వినలేదు. యేసు ప్రభుకే చెందుతుంది ఆ పేరు. హీ అలోన్ డిజర్వ్స్ ఇట్ బికాస్ హీ పర్ఫార్మ్స్ వండర్స్. మీరు చాలామంది మీ పిల్లల కొరకు భారంగా ఉన్నారేమో, భారపడే అవసరం లేదు. మీరు దేవుని సన్నిధిలో ఉపవాసం గురించి నేను ఎందుకు స్ట్రెస్ చేస్తానంటే, అందరూ తినకుండా ఇలా ఎండిపోవాలని కాదు, కానీ ఫోకస్ అన్నమాట. అంటే చూడండి, ఒక చెట్టు మీద ఒక పండు రాలాలంటే మనకు కనుబొమ్మలన్నీ ముడి చేసి ఒక్కసారి దిక్కు చూస్తాం మనం. అప్పుడు అంత కాన్సన్ట్రేషన్ అన్నమాట. ఉపవాసం అంటే ఇట్ ఈస్ కాన్సన్ట్రేషన్, ఫోకసింగ్ ఆన్ గాడ్ అండ్ నథింగ్ ఎల్స్. అప్పుడు నీ కార్యాలు చాలా అద్భుతంగా జరిగిపోతాయి. కుటుంబాన్ని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అంటే యేసు ప్రభువు మరణమైనాడు మన కొరకు, మరణాన్ని మరణంతో గెలిచినాడు, మరణపు ముళ్ళును విరిచినాడని వాక్యంలో ఉంది. యేసే అంటాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడుంది, ఓ మరణమా నీ విజయము ఎక్కడ.
గుడ్ ఫ్రైడే మరి యేసు ప్రభు సిలువ వేయబడడం, శనివారము ఇట్స్ కాల్డ్ ఏ బ్లాక్ సాటర్డే. శనివారం గురించి నేను ఒకసారి ప్రసంగం చేసినాను, ఏ విధంగా యేసు ప్రభు మరి పాతాళంలోకి దిగిపోయి పరిశుద్ధుల ఆత్మలు, పాత నిబంధనలో ఉన్న ఆత్మలను ఆయన విడిపిస్తాడు. ఇవన్నీ నేను ప్రసంగం చేసినాను. అంటే ఆ శనివారం రోజు చాలామంది గుడ్ ఫ్రైడే అయిపోయిందని వెంటనే వారి ఉపవాసం మరి మానేయరు. ఆ రోజు కూడా చాలామంది ప్రార్థనలో కనిపెట్టడంలో మరి ఉపవాసంలో ఉంటారు శనివారం కూడా. అయితే పునరుద్ధాన దినము ఈస్టర్ పండుగ మనం చేసుకుంటున్నాము. అంటే యేసు ప్రభు జయశాలి అని మనం నమ్ముతున్నాం. ఇవన్నీ చేసినాము 40 days. బట్ యేసు ప్రభు శిలువ ధ్యానములు చేసి మన ప్రవర్తనను మార్చుకుంటున్నాము. శిలువ తట్టు చూసి మనం పొంది ఉన్న రక్షణను మనం మరొకసారి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వీఆర్ రియలైజింగ్ ద వాల్యూ ఆఫ్ అవర్ సాల్వేషన్, ద ప్రైస్ పెయిడ్ బై జీసస్. తర్వాత పునరుద్ధానము అది గొప్ప సంబరంగా జరుపుకుంటున్నాం. ఏంటంటే యేసు ప్రభు గెలిచినాడు, అదొక విజయం సాధించినాడు. యేసు ప్రభు సమాధి ఒక్కటే ఈ లోకమంతటిలో ఖాళీ సమాధి. ఖాళీ సమాధి ఎక్కడ ఎవరికి లేదు. నేను పోయినాను ఇజ్రాయెల్ దేశానికి, ఆ ఖాళీ సమాధిలో నేను అయ్యగారు మేము అడుగుపెట్టి అంతా చూసినాము. దెర్ ఇస్ ఓన్లీ 1 empty tomb. చాలామంది మరి చనిపోతున్నారు. గొప్ప వాళ్ళు వచ్చినారు, దేవుళ్ళు అనే పేరుతో వచ్చినారు, దేవతలు వచ్చినారు, ఎంతోమంది ఉన్నారు, యుగ పురుషులు ఉన్నారు. వాళ్ళు చనిపోయి తిరిగి లేవలేదు. కానీ యేసు ప్రభు ఒక్కడే ఆయన మరణాన్ని గెలిచినాడు. దేవునికి స్తోత్రం. ఆ విజయం మనకు కూడా ఇచ్చినాడు కదా. మనం కూడా ఆ పునరుద్ధాన శక్తిని, ఆ మహిమను పొందుకుంటున్నాం. మరణం అంటే భయం లేదు. మరణ భయము అనే దాస్యత్వం నుండి మనల్ని విడిపించినాడని హెబ్రీ 2:8-9 ఉంది. హీ డెలివర్డ్ ఆల్ ఆఫ్ అస్ ఫ్రమ్ ద ఫియర్ ఆఫ్ డెత్. అది చాలా గొప్ప విజయం. అంటే మనకు నిత్య మరణం లేదు. మనకు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనకు చావు అంటే భయం లేదు. చావు అంటే మనకు శారీరమే చనిపోతుంది, మన్నైనది మట్టికి పోతుంది, ఆత్మ మనల్ని కలుగజేసిన దేవుని యొద్దకు వెళుతుంది. యేసు ప్రభువును స్వరక్షకునిగా అంగీకరించిన నీవు ప్రభు సన్నిధికి వెళ్ళిపోతున్నావు, యుగ యుగములు ప్రభుతో ఉంటావు. కాబట్టి ఈ మరణం అంటే నీకు ఒక ప్రమోషన్. నాకు తెలిసి ప్రమోషన్ వచ్చిన వాళ్ళు ఎవరు ఏడవరు కదా. వాళ్ళు అందుకే మనం భజన పెడతాం రాత్రంతా పాటలు పాడే వారిని తెచ్చి ఆ శవ శరీరం దగ్గర పాటలు పాడతారు. చిన్నప్పుడు నాకు కన్ఫ్యూజ్ అయిపోయినాను. అది చచ్చిపోతే అందరు ఏడవాలి కానీ ఇదేం పాటలు ఎందుకని అడిగినాను. అప్పుడు మా నాన్నగారు నాకు ఎక్స్ప్లెయిన్ చేసినారు, చావుకు భయం లేదు మనకు. చావు అనేది ఒక ప్రమోషన్. అది ప్రభు దగ్గర పోతున్నారు కాబట్టి ఈ సంతోషం. వాళ్ళు పాటలు పాడి మరి they're celebrating the life of that person who is gone to Jesus. అంటే చావు భయం లేదు, పునరుద్ధాన శక్తి. మరి నేను ఆలోచిస్తున్నాను, మరి ప్రార్థన చేస్తున్నాను, పునరుద్ధాన శక్తి గురించి ఒక 40 రోజులైనా మరి ఈ సంవత్సరంలోనే పెట్టాలని ఒక ప్రేరణ ఉంది. మరి ప్రార్థన చేయండి. మీరు అడుగుతారా నన్ను అంటే ఇట్స్ ఏ హెవీ టాస్క్. ద టాస్క్ ఈస్ హెవీ బట్ గాడ్ విత్ మీ. దేవుడు నాతో ఉన్నాడు తప్పకుండా. ఎందుకంటే సిలువను గురించిన శక్తివంతమైన సమాచారాలు మీరు విన్నాక పునరుద్ధానం గురించి ఉన్న శక్తివంతమైన సమాచారాలు వినకుంటే ద వర్క్ విల్ బి హాఫ్ డన్. అందుకే నేను అడుగుతున్నాను దేవునికి, సంవత్సరంలో 40 days సిలువ గురించి, 40 days పునరుద్ధాన శక్తి గురించి అది తప్పకుండా నేను చేయాలి. మరి ప్రజలను పునరుద్ధాన మహిమలు వారికి తెలపాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. నా కొరకు మీరు ప్రార్థన చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. చాలా మరి ఓపికతో నేను చెప్పిన మాటలు విన్నారు మీరు. ఒకసారి చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందరు లేచి పడితే చిన్న పాట పాడి ప్రభువును మనం ఘనపరుస్తాం. యేసురాజు నీదు మరణం సిలువ పైన ఎంతో ఘోరం, నన్ను
రక్షింప నీదు ప్రేమ సిలువ పైన చూపినావా, నన్ను రక్షింప నీదు ప్రేమ సిలువ పైన చూపినావా. నా చేతులు చేసిన దోషములకు అయ్యో ప్రభువా యేసు నాథా, నా చేతులు చేసిన దోషములకు అయ్యో ప్రభువా యేసు నాథా, సిలువపై నీ చేతులలో ఘోరంపు శీలలు కొట్టినారా, సిలువపై నీ చేతులలో ఘోరంపు శీలలు కొట్టినారా. నా కాళ్ళు చేసిన దోషములకు అయ్యో ప్రభువా యేసు నాథా, నా కాళ్ళు చేసిన దోషములకు అయ్యో ప్రభువా యేసు నాథా, సిలువపై నీ పాదములలో ఘోరంపు శీలలు కొట్టినారా, సిలువపై నీ పాదములలో ఘోరంపు శీలలు కొట్టినారా. నా దుష్ట తలపు చూపులకు అయ్యో ప్రభువా యేసు నాథా, నా దుష్ట తలపు చూపులకు అయ్యో ప్రభువా యేసు నాథా, సిలువపై నీ శిరములోను ముండ్ల కిరీటము కొట్టినారా, సిలువపై నీ శిరములోను ముండ్ల కిరీటము కొట్టినారా. ఆ పాప హృదయ చాలాకును అయ్యో ప్రభువా యేసు నాథా, నా పాప హృదయ చాలాకును అయ్యో ప్రభువా యేసు నాథా, సిలువపై నీ రక్తాలోన పోటు పొడిచినారా, సిలువపై నీ రక్తాలోను పల్లెంపు పోటు పొడిచినారా. నేను చేసిన పాపములకు నీ దేహమంతయు నలిగిపోయి, నేను చేసిన పాపములకు నీ దేహమంతయు నలిగిపోయి, నీవు పొందిన దెబ్బలకి నన్ను స్వస్థపరచినావా, నీవు పొందిన దెబ్బలకి నన్ను స్వస్థపరచినావా. ఈ ఘోర శ్రమలు నాకై పొంది ఇంత కరుణ నాపై చూపా, మరలా పాపం చేసి నిన్ను దుఃఖపరచను యేసు రాజా, మరలా పాపం చేసి నిన్ను దుఃఖపరచను యేసు రాజా. యేసు రాజు నీదు మరణం సిలువ పైన ఎంతో ఘోరం, నన్ను రక్షింప నీదు ప్రేమ సిలువ పైన చూపినావా, నన్ను రక్షింప నీదు ప్రేమ సిలువ పైన చూపినావా. ప్రార్థన చేస్తాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఎంతో సేవ చేయాలని మేము ఆశపడుతున్నాము. నీవు మాకు కావలసిన శక్తినిచ్చి మా ఊపిరున్నంత వరకు మేము సిలువను ప్రకటించిన, పునరుద్ధాన మహిమలు ప్రకటించిన చాలదు నాయన. పౌలు భక్తుడు సెలవిచ్చినట్టు నీ మరణ పునరుద్ధానముల యొక్క మహిమను మేము తెలుసుకోవడానికి ఇట్టి జ్ఞానం నిమిత్తం నాకు కలిగిందంతయు నేను నష్టపరుచుకుంటున్నాను. ఇవన్నీ పెంటతో సమానంగా నేను ఎంచుకుంటున్నాను. అంత గొప్పది నీ సిలువ మహిమ, అంత గొప్పది పునరుద్ధాన మహిమ. అనేక సంవత్సరాలు సిలువను ధ్యానించినాం. మాకు కొత్త మలుపు కావాలని మేము అడుగుతున్నాం తల్లి. తప్పకుండా నీవు మా ఆశలు నెరవేర్చి 40 రోజుల పునరుద్ధాన పండుగలు జరుపుకోవడానికి మాకు సహాయం దయచేయండి. నీ పునరుద్ధాన శక్తిని, నీ పునరుద్ధాన మహిమను
పునరుద్ధాన బలాన్ని విశ్వాసికి తప్పకుండా తండ్రి అనేకమైన వర్తమానాల చేత వారికి అందించడానికి మా కృపను మీరు దయచేయమని, మా ఆశను మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు నీ దాసురాలి మాటలు విన్న ప్రతి ఒక్కరి మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించి దీవించి వారి కుటుంబాలకు నీ క్షేమం దయచేయండి. రక్షణ లేకుండా వారి కుటుంబాల్లో ఎవరున్నా తండ్రి నన్ను రక్షించిన దేవుడు, తండ్రి నా తల్లిదండ్రుల ప్రార్థనలు నువ్వు ఆలకించిన దేవుడు, అలాగే తండ్రి తల్లిదండ్రులుగా వారి పిల్లల నిమిత్తం ప్రార్థిస్తున్నప్పుడు ఒక్కడు నశించడం నీ చిత్తం కాదని అవుతాను తండ్రి. వారిని కూడా కుటుంబంగా రక్షణ పొందడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి మేము ఏ విధంగా తప్పించుకుంటాం నేను. నేడు అనే సమయం ఉండగానే యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించడానికి, ప్రభువా నీ మార్గంలో నడుచుకోవడానికి, నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి మీరు కృపను దయచేయమని, ఈ మా ప్రయాసాన్ని మీరు ఘనపరిచి అనేక ఆత్మలను రక్షణలో నడిపించడానికి మమ్మల్ని అందరినీ కూడా మీరు వాడుకోవాలని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు
ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్, హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.